బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలైంది. 2 దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేసింది. 2026 ఫిబ్రవరి 12న జరిగిన ఈ ఎన్నికల్లో బీఎన్పీ కూటమి ఏకంగా 212 స్థానాల్లో గెలుపొంది పార్లమెంట్లో 200 మెజార్టీని సాధించింది. ఇది కేవలం ఒక పార్టీ విజయం మాత్రమే కాదు, 17 ఏళ్ల ప్రవాస జీవితం తర్వాత తన గడ్డపై అడుగుపెట్టిన తారిక్ రెహమాన్ సాధించిన వ్యక్తిగత విజయం కూడా. షేక్ హసీనా నిష్క్రమణ తర్వాత జరిగిన ఈ తొలి ఎన్నికల్లో దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది. ఫిబ్రవరి 17 లేదా 18 తేదీల్లో తారిక్ రెహమాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఫలితాల సరళి వెలువడగానే భారత ప్రధాని నరేంద్ర మోదీ తారిక్ రెహమాన్కు ఫోన్ చేసి తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక బంధాలను గుర్తుచేస్తూ ప్రజాస్వామ్యబద్ధమైన పురోగమన బంగ్లాదేశ్కు భారత్ ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా నిలుస్తోందని హామీ ఇచ్చారు. 2024లో షేక్ హసీనా పతనం తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన దూరం పెరిగిన తరుణంలో ప్రధాని మోదీ ఈ శాంతి సంకేతం అందించడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. తారిక్ రెహమాన్ కూడా స్పందిస్తూ భారత్తో స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేసుకోవటానికి తాము సిద్ధంగా ఉన్నామని, తమ ప్రభుత్వం రాష్ట్రాల మధ్య సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. తారిక్ రెహమాన్ కేవలం అధికారాన్ని మాత్రమే కాదు, అనేక సవాళ్లను కూడా భుజాన వేసుకుంటున్నారు. ఆయన ఎంచుకున్న బంగ్లాదేశ్ ఫస్ట్ నినాదం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను పోలి ఉన్నాయి. ప్రాంతీయ శక్తులైన భారత్, చైనా, పాకిస్తాన్లతో సమాన దూరం పాటిస్తూ దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తామని ఆయన ప్రకటించారు. అన్నింటికంటే ముఖ్యంగా బంగ్లాదేశ్లో మైనార్టీల రక్షణపై ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రశంసలందుకుంటున్నాయి. హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు ఇలా అందరికీ సురక్షితమైన దేశంగా బంగ్లాను తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. గతంలో జరిగిన అపశృతులను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎటువంటి హింసాత్మక విజయ ఉత్సవాలు జరపొద్దని తన కార్యకర్తలకు సూచించి పరిణతిని చాటుకున్నారు. అయితే తారిక్ రెహమాన్ ముందు అడ్డంకులు కూడా లేకపోలేదు. భారత్లో తలదాచుకున్న షేక్ హసీనాను తమకప్పగించాలనే డిమాండ్ ఇరు దేశాల మధ్య రానున్న రోజుల్లో చర్చనీయాంశం కానుంది. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం వంటి కీలక బాధ్యతలు ఆయనపై ఉన్నాయి. జెన్జీ యువత ఇచ్చిన మద్దతుతో అధికారంలోకి వచ్చిన తారిక్ వారి ఆంక్షలను ఎంతవరకు నెరవేరుస్తారో చూడాలి. అంతర్జాతీయ సమాజం కూడా ఇప్పుడు ఢాకా వైపే చూస్తోంది. ఏది ఏమైనా ఒక కొత్త నాయకత్వంలో బంగ్లాదేశ్ శాంతి, సమృద్ధి దిశగా పయనిస్తోందని ప్రపంచ దేశాలు ఆశిస్తున్నాయి.